ఈ నెల 14వ తేదీన పిఠాపురంలో జరగనున్న జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని పాలకొల్లు జనసేన నేతలు పిలుపునిచ్చారు. ఈ నెల 14వ తేదీన పిఠాపురంలో జరగనున్న జనసేన ఆవిర్భావ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని పాలకొల్లు జనసేన నేతలు పిలుపునిచ్చారు. హలో పాలకొల్లు చలో పిఠాపురం అనే నినాదంతో పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ 12వ ఆవిర్భావ దినోత్సవం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుందని, ఈ సంవత్సరం అధికారంలో భాగస్వామ్యం వహిస్తూ నిర్వహించుకుంటున్నామని తెలిపారు. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా అధినేత పవన్ చేయనున్న ప్రసంగానికి అత్యంత విశిష్టత ఉందని, జనసేన శ్రేణులు ఆవిర్భావ దినోత్సవానికి భారీగా తరలి రావాలని పిలుపునిచ్చారు. మాకన్నా తక్కువ సంఖ్యలో ఉన్న వాళ్ళు కూడా మమ్మల్ని విమర్శిస్తున్నారు. మేము దేనికి తక్కువ దేనికి ఎక్కువ అని విమర్శిస్తున్నారు. వాళ్ళందరికీ సమాధానం రేపు 14వ తారీఖున మా నాయకుడు ఖచ్చితంగా చెప్తాడు. మేము ఎవరికి తక్కువ కాదు, ఏ పార్టీకి తక్కువ కాదు. ఎవరైనా సరే పోరాటంతో అధికారంలో వస్తారు. అది మా నాయకుడు నిరూపించాడు. మాకు వారసత్వంగా రాజకీయం రాలేదని సందర్భంగా తెలియజేస్తున్నాం. మాకు మా నాయకుడు చేసిన పోరాటం వల్ల అధికారం వచ్చింది. అది తోటి నాయకులు ప్రత్యర్థి పార్టీలు గుర్తెరగాలి. అది ప్రత్యేకంగా గుర్తించుకోమని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. 14వ తారీఖునటువంటి మన జనసేన పార్టీ 12వ ఆవిర్భావ దినోత్సవం పిఠాపురంలో నిర్వహించే నేపథ్యంలో మన పాలకొల్లు నియోజకవర్గం నుండి ప్రతి సంవత్సరం ఏ విధంగా వేలాది మందిగా తరలివెళ్తున్నామో దానికి భిన్నంగా ఈ సంవత్సరంలో అధికారం సాధించి అధికారంలో ఉన్న సందర్భంగా ఇంకా వేలాదిగా తరలివెళ్ళి ఆ యొక్క సభను విజయవంతం చేసి పాలకొల్లు జనసేన యొక్క పార్టీ పటిష్టత రెట్టింపు చేయాలనే ఉద్దేశంతో మేము ఈ యొక్క విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాం. దీనికి వచ్చిన విలేకరు సోదరులందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి గత 4 రోజుల్లో నియోజకవర్గంలో పాలకొల్లు పట్టణం, కోడూరు మండలం, యలమంచిలి మండలం, పాలకొల్లు మండలం ఆయా గ్రామాల్లో మండలాల సమావేశాలు నిర్వహించి ఒక కార్యాచరణ రూపొందించడం జరిగింది. ఈ కార్యాచరణలో పాలకొల్లు నుండి ప్రస్తుతానికి 10 బస్సులను బాణం చంద్రబాబు గారు, మన బన్నీవాసు గారు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నెల 14వ తారీఖున జరగబోయే మన జనసేన 12వ ఆవిర్భావ సభకు పాలకొల్లు నియోజకవర్గంలో మరియు పాలకొల్లు పట్టణం నుండి అధిక సంఖ్యలో జనాలు మన ఆవిర్భావ సభకు తరలి వెళ్ళడానికి, జనం అధికారం వచ్చాక పవన్ కళ్యాణ్ గారి దిశానిర్దేశం ఏం చేస్తారని చెప్పి జన సైనికులందరూ చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఆయన యొక్క మాటలు, ఆయన యొక్క దిశానిర్దేశం చేసి పార్టీ యొక్క ప్రతిష్టను ఏ విధంగా చెప్తారని చెప్పి జన సైనికులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఆ యొక్క సభకు వెళ్ళడానికి పాలకొల్లు నియోజకవర్గం మన పట్టణం నుంచి కూడా అధిక సంఖ్యలో జనాలు